మార్పు అంటే ఏ మార్పు అని, గ్యారెంటీ అంటే కష్టాలకు గ్యారెంటీ అని, హస్తం అంటే భస్మాసుర హస్తమని, కాంగ్రెస్ అంటే మాట తప్పడమే సత్యమని 70 ఏళ్లుగా నిరూపితం అవుతూనే ఉంది. కర్ణాటక, హిమాచల్ సహా తెలంగాణలోనూ మరోసారి అదే రుజువైంది. హస్తం దగా పాలనలో ప్రజల బాధలే సాక్ష్యంగా. గ్రహణంలో గృహజ్యోతి, కర్ణాటకలో చీకట్లు, హిమాచల్ ప్రదేశ్ లో ప్రజల ఇక్కట్లు, తెలంగాణలో పాట్లు, కొందరికేనట్టు కొర్రీలు, కరెంటు కోతలు, బిల్లుల మోతలు, చేతిని నమ్మినందుకు వాతలు, భ్రమలో ఆడబిడ్డల భృతి. కర్ణాటకలో కొర్రీలు, హిమాచల్ ప్రదేశ్ లో వాతలు, తెలంగాణలో దాటవేతలు, అందని 2500 సాయం, ఎలదేసినా పట్టించుకొని వైనం, ఆడబిడ్డల ఆశలు అడియాసులు చేసిన విధానం, చేతులెత్తేయడమే కాంగ్రెస్ సమాధానం. కష్టాల్లో యువత, కర్ణాటకలో అటకెక్కిన నిరుద్యోగ వృత్తి హామీలు, హిమాచల్లో నిరుద్యోగ వెతలు, తెలంగాణలో నిరుద్యోగ వృత్తిపై మాట దాటివేతలు, నోటిఫికేషన్లకు మంగళం, భావితరాల వెతలపై మౌనం, యువత భవిత అంధకారం. హస్తం సర్కారుకు అవకాశమిస్తే ఆపదకు షేకెండ్ ఇచ్చినట్లేనన్నది ముమ్మాటికి నిజం. ఇదే సాక్ష్యం. అప్పుల్లో ఆపదలో రైతు, కర్ణాటకలో రోడ్డెక్కి రైతు వేదన, హిమాచల్లో పాడి రైతుల ఆవేదన, తెలంగాణలో కోతల యాతన, నీటి వెతలతో రోదన, రైతు పొట్టకొట్టి రుణమాఫీ ఎగ్గొట్టి రైతు బంధును పాతరెట్టి రైతు చావులపై కాంగ్రెస్ నేతల సంబురాలు. అభయహస్తం కాదిది, రైతులపై భస్మాసుర హస్తం. ఆవేదనలో ప్రజలు, హస్తాన్ని నమ్మి అష్ట కష్టాల్లో కర్ణాటక ప్రజలు, చేయికి ఓటేసి నట్టేట మునిగిన హిమాచల్ ప్రజలు, కాంగ్రెస్ ను నమ్మి నష్టపోతున్న తెలంగాణ ప్రజలు, 3 రాష్ట్రాల్లోనూ పెచ్చరిల్లిన అవినీతి, పెళ్లుబికిన వ్యతిరేకత, తాగునీటి కష్టాలు, కరెంటు కోతలు, ధరాభారాలు, అస్థిరత, అయోమయం, చేతుల్లో నలిగిపోతున్న ప్రజానికం. పోరండ్ల బతుకు ఆగమైంది, రైతుల జీవితం నెర్రల వాసింది, ఆటో డ్రైవర్ల ప్రాణాలు గాల్లో కలిసినాయి, ఆడబిడ్డల ఆశలు ఆవిరైనాయి, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 100 రోజుల్లోనే సకల జనులను కష్టాలు పాలు చేసింది కాంగ్రెస్. ప్రజాకంటక కాంగ్రెస్ పాలనపై ధిక్కార స్వరమే ప్రశ్నిస్తున్న తెలంగాణ.